అలాంటి దానికి సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు, మీడియా కావచ్చు, ఆయన తన ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, నాది క్షమించండి అని అనకపోతే అది అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో గట్టిగా చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నా. అయితే ఆయనకు అంత ఇది ఉన్నట్ల అది దాని నుంచి బయటపడాలని కానీ తప్పు జరిగింది పొరపాటు జరిగింది చెప్పాలనే విచక్షణ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. అంటే అసలు నెయ్యే సప్లై చేయలేదు, కెమికల్స్ తో కూడినటువంటి ఒక ఐటమ్ ని సప్లై చేశారు. దానివల్ల కోర్టులు అనేది అక్రమంగా సంపాదించారనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు బ్యానర్స్ వేస్తున్నారు, అలాగే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఒకసారి ఒక రాజకీయ ఆరోపణలోకి ఎప్పుడైతే విపరీతమైన ఆరోపణ చేసి దిగాడో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తగిన లేని దీని నేపథ్యంలో ఆధారాలు లేని నేపథ్యంలో అడ్డగోలుగా ఇంకా డిఫరెంట్ ఆరోపణల్లోకి లేదా అక్కడ కోడిగుడ్డు గొంతులు ఏమన్నా ఉన్నాయని వాటిని తీసి సప్లై చైన్ లో జరిగిన వాటికి సంబంధించినంత వరకు అవకతవకలు జరిగాయనేది అనుమానాలు రావడానికి అవకాశం ఉన్న వాటన్నిటిని పట్టుకునో లేకపోయినా సృష్టించో కొత్త రకం ఇది క్రియేట్ చేస్తున్నాడు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది? ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష్ డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష డైరీ అనే రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేకపోతే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము. అసలు లేని శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో
భోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్న కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు భోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా భోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి భోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కనుక్కున్నామని ఈ రోజు సిట్ అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంకా ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ లో, అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్ లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో లేదు. అతను విపిఆర్, ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య, ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్వీపీఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన భార్య గారు ఆమె అప్పట్లో టీటీడీ సుబ్బారెడ్డి పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోలైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కన్క్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఇదన్నా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య, ఆయన గాని నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా. ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు, భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్. అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవడన్నా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్, ఊహించలేని షాక్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా
అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు జంతువులు కొవ్వు దాంట్లో కలలేదు అనేది మాత్రం తీసుకునేది, అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాయిల్ ఇదంతా ఆయిల్ అన్ని కలిసాయి కదా.